అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర ఉద్యోగులకు తీపి కబురు. డిఏ పెంపుపై తాజా సమాచారం అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ చేయండి. ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కొత్త సంవత్సరం 2025 ప్రారంభం కానుండడంతో కానుక అనేది ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు ఎప్పుడు ఉంటుంది అని ఎదురు చూస్తుంటారు. జనవరి, జూన్ అర్ధవార్షిక గడువు సమీపిస్తుండడంతో డిఏ పెంపు ఎప్పుడు ఉంటుందా అనే చర్చ సహజంగానే మొదలవుతుంది. రివైజ్ చేసిన ప్రణాళిక ప్రకారం సుమారు 1 కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు గత ఏడాదికి 2 దఫాలుగా డిఏ చెల్లించాల్సి ఉంది. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు డిఏ పెంపు ఆల్ ఇండియా కస్టమర్ ప్రైస్ ఇండెక్స్ AICPI ఆధారంగా నిర్ధారిస్తారు. దేశంలో పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం ఆధారంగా AICPIని నిర్ధారిస్తారు. మరి ఈ డిఏ ఎంత ఉండొచ్చు అనేది ప్రశ్న. అక్టోబర్ 2024 ప్రకారం AICPI విలువ 144.5కు చేరుకుంది. నవంబర్, డిసెంబర్ డేటా ప్రకారం అది 145.3 వరకు చేరుకునే అవకాశం అయితే ఉంది. దీని ప్రకారం జనవరి 2025లో డిఏ 56% వరకు పెరిగే అవకాశం ఉంది. డిఏ పెంపు ఎప్పుడు ప్రకటించవచ్చు? పూర్తి స్థాయి డిఏను నిర్ణయించేందుకు కేంద్రానికి నవంబర్, డిసెంబర్ డేటా అవసరం ఉంటుంది. నవంబర్ డేటా జనవరి మొదటి వారంలో, డిసెంబర్ డేటా ఫిబ్రవరిలో అందుబాటులోకి వస్తుంది. దీని ప్రకారం తదుపరి సమీక్ష ఫిబ్రవరి చివరి వరకు చేస్తారు. అయితే మరి గతంలో పంచిన వివరాల ప్రకారం సమీక్ష జరిపిన అనంతరం 2 నెలల్లోపే డిఏ ప్రకటించనున్నారు. అక్టోబర్ 2024లో కేంద్ర కేబినెట్ 3% డిఏ పెంపుకు ఆమోదించింది. అంతకుముందు 50 ఉన్న డిఏ ఆ తర్వాత 53%కి చేరుకుంది. ఈసారి మరో 3% పెంపుతో 56% వరకు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్.